హాయ్, వెల్కమ్ టు సునీత మెస్. ఈరోజు మా ఇంట్లో పాలు విరిగిపోయినాయి. ఆ పాలతో నేను పన్నీర్ చేస్తాను. పన్నీర్ని నేను బయట కొనుక్కోవడానికి ఇష్టపడను. అలా అని పాలు విరగొట్టి పన్నీర్ చేసుకోను. పాలు విరిగిపోయినప్పుడే పన్నీర్ చేసుకుంటాను. ఆ వేడి పాలలో పాలు విరిగిపోయిన వాటిలో కొంచెం నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకుంటే అది చిక్కబడుతుంది. దాన్ని మనం ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక జాలి పెట్టుకొని ఒక బట్ట పరుచుకోవాలి, సన్నటి బట్ట. నేను జాలి ఎందుకు తీసుకున్నానంటే నాకు రౌండ్గా రావాలి కాబట్టి మౌల్డ్ కోసం అని కొంచెం థిక్గా వస్తుంది, రౌండ్గా వస్తుందని నేను జాలి తీసుకున్నాను. కింద గిన్నె ఎందుకు పెట్టుకున్నానంటే ఎక్సెస్ వాటర్ అంతా దాంట్లో అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇరిగిపోయిన పాలన్నింటినీ అందులో వేసి చక్కగా అన్ని వైపుల నుంచి అన్ని కొనల నుంచి మూట కట్టుకోవాలి. ఆ మూటను మరీ గట్టిగాను కట్టకూడదు, మరీ వదులుగాను కట్టకూడదు. మనకి కావాల్సినంత చూసుకొని కట్టాలి. చూడండి, ఎక్సెస్ వాటర్ అంతా కొంచెం వచ్చేస్తుంది అందులోంచి. వీటిని ఇలా మూట కట్టుకుని ఒక ప్లేట్ మీద పెట్టుకుని దాని మీద చపాతీ చేసుకుని పీట కానీ ఏదైనా బరువు పెట్టాలి. ఈ బరువు పెట్టడం వల్ల అందులో మిగిలిన ఎక్సెస్ వాటర్ అంతా కూడా చూడండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కాసేపు అయిన తర్వాత ఆ పీటను తీసి మూట విప్పుకొని చూసుకుంటే మనం జాలి పెట్టుకోవడం వల్ల రౌండ్గా జాలీని రౌండ్గా ఉండడం వల్ల చక్కగా మనకి రౌండ్ సరిగ్గా వచ్చింది. దీనివల్ల మనకి జాలి పెట్టుకోవడం వల్ల అది షేపు బాగా వస్తుంది. మనకి ఎంత లావు వరకు పెట్టుకోవాలో అంత మందంగా వస్తుంది అన్నమాట పన్నీర్ తయారు. చూడండి ఎంత గుండ్రంగా వచ్చిందో. మళ్ళీ డిజైన్ కూడా వచ్చిందో పక్కన. మనం ముడతలు ఇలాగా ముడి వేయడం వల్ల పడిన ముడతలు అన్నమాట అవి. వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ముక్కలు చేసుకోవాలి. ఈ చిన్న ముక్కలు చూడండి, మెల్లగా ముక్కలు చేసుకున్న వాటిని మనం పాలక్ పన్నీర్ కింద వాడుకోవచ్చు, పన్నీరు బటర్ మసాలా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లో చేసుకున్న పన్నీరే కాదండి, ఏదైనా ఇంట్లో చేసుకుంటే అదొక విధమైన సంతృప్తిగా కూడా ఉంటుంది. చూడండి, ముక్క కొంచెం మందంగా చక్కగా ఒకే సైజులో వచ్చినాయి అన్నీ. వీటిని ఏ విధంగానైనా వాడుకోవచ్చు. టింగ్.